మన ఇంట్లో మనం చేసుకోకపోతే ఇలానే ఉంటుంది మరి. పాపం మా వారికి ఒక్కరోజే దొరికేది లీవు. ఆ ఒక్కరోజు కూడా ప్రశాంతంగా అయితే ఉండలేరు. ఎప్పుడు డ్యూటీయే కదా, అప్పుడు అలా విలేజ్‌లో ఎంజాయ్ చేసొద్దామని చెప్పేసి అయితే మేము విలేజ్‌కి వస్తామా, విలేజ్‌కి వస్తే ఇది మా పంచాయతీ అనమాట. అయినా మన ఇంటిని మనం క్లీన్ చేసుకోకపోతే ఎవరు చేస్తారులేండి. ఒకరిపైన డిపెండ్ అయినా కష్టమే. అది క్లీన్ అవుతుందో లేదో కూడా తెలీదు. దాని బదులు మనం క్లీన్ చేసుకోవడం బెటర్. మేము వెళ్ళినప్పుడైతే ఇంత చెత్త వెళ్ళిందనమాట మొత్తం ఇంట్లోనూ. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా అంతే చెత్త వెళ్ళింది. ఈసారి కూడా ఇంకా ఎక్కువే వెళ్ళిందనమాట. మొత్తం దుమ్ము దుమ్ము, ఫ్యాన్స్ అవన్నీ కూడా చాలా గలీజ్ అవుతున్నాయి. అన్ని క్లీన్ చేసుకున్నాము. మా బెడ్ అయితే సోఫా కమ్ బెడ్ అనమాట. ఇంకా కింది వైపు బెడ్ ఓపెన్ చేసేదైతే ఉంటది కదా, అక్కడ అంతా ఇంత దుమ్ము ఉంది లోపల కింది వైపు. ఇంకా నేను చూపిస్తుంది మా రూమ్ మాత్రమే. ఇంకో రూమ్ లో అయితే ఇంకా దీనికన్నా డబలే వెళ్ళింది చెత్త అయితే. ఇంకా వెళ్ళినప్పుడల్లా క్లీన్ చేసుకోవడమే బెటర్. ఎందుకంటే ఇగో ఎప్పుడో ఒకసారి చేసి ఇంత చెత్త వెళ్తా ఉంటుందన్నమాట. ఎప్పటికప్పుడు చేసుకుంటే కనీసం క్లీన్ అన్నా ఉంటుంది. ఫోన్లో ఇలానే ఉండని అని వదిలేసామనుకోండి, ఫర్నిచర్స్ అన్ని ఖరాబ్ అయ్యేటట్టే ఉన్నాయి. మా వారికి అయితే చాలా ఓపిక. ఇదంతా ఇంట్లో వర్క్ చేశాక మళ్ళీ పొలానికి వెళ్ళి పొలంలో మా అత్త వాళ్ళకి కూడా హెల్ప్ చేశాడనమాట. ఇవన్నీ అలవాటు లేని పనులు కదా మా వారికి. నెక్స్ట్ డే ఇంకా బాడీ పెయిన్స్ చాలా బాధపడతారనమాట. తప్పదు, ఇంకా ఏం చేస్తాను చెప్పండి, ఒక్కొక్కరుంటే ఇదే బాధ.